నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికులు రావాల్సిన పెండింగ్ జీతాలు వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికులు ఎలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల చేసి ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను వెంటనే పెంచాలి, గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను వెంటనే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో నిన్న ఈ రోజు 2 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని మరి ఈరోజు 2వ రోజు రఘునాథపాలెం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నటువంటి వారి యొక్క సమ్మెకు ఏఐటీసీ ఖమ్మం జిల్లా సమితిగా మేము మద్దతు తెలపడానికి వచ్చాం. విషయం ఏంటంటే గత ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ జీవో నెంబర్ 1 అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చి దాంట్లో అన్ని కేడర్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ దాంట్లో మిళితం చేసి ఏం చెప్పారయ్యా అంటే ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అని చెప్పేసి ఉంటాయి. కొంతమంది చేసే పని మరి కొంతమంది చేయలేరు. ఉదాహరణకి ఫారెస్ట్ పని చేసేటువంటి కార్మికులు వాళ్ళు కంప్యూటర్ దగ్గరకు పోయి రిపోర్ట్లు తీయడం లేకపోతే రిపోర్ట్లు కొట్టడం లాంటివి చేయలేరు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, అందరికీ ఒకే రకమైన శాలరీ ఇస్తాం, మీరు అన్ని పనులు చేయాలని చెప్తారు. మరి ట్రాక్టర్ తోడటానికి వాళ్ళకి ఏమైనా తరబీదు ఇచ్చారా అంటే అది లేదు. మరి అదేవిధంగా ఈ డిఓలుగా చేయాలంటే డేటా ఎంట్రీగా ఆపరేటర్ చేయాలన్నా కానీ కంప్యూటర్ ఆపరేటర్ చేయాలన్నా కానీ తరబీదు ఇచ్చారా అంటే అది లేదు. జస్ట్ ఒక జీవో ఇచ్చి వదిలేశారు. దానివల్ల చాలా అయితే కొన్ని డిపార్ట్మెంట్లకు మాత్రం జీతాలు చెల్లిస్తున్న మాట వాస్తవమే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి మాత్రం వీళ్ళ వైపు మరి వాళ్ళ దృష్టి అయితే అసలు పెట్టలేదు. అదేవిధంగా వీళ్ళకి ఒక్కొక్కరికి 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఏదైనా జీతాలు రిలీజ్ చేయాలని అడిగితే ఏమంటున్నారంటే ఉన్నాయి, పనులు తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఇంతమందికి ఏమో అంతమందికి ఏమో ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మేమేమంటున్నామంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేకపోతే మిగిలినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయం మీద దృష్టి సాధించాలని చెప్పేసి ఏఐటీసీగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 51 సర్వేరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని తొలగించాలని, ఎవరైతే బిల్ కలెక్టర్లు, కారోబార్లు ఉన్నారో వాళ్ళకి పంచాయతీ సెక్రటరీగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఈరోజు జరిగినటువంటి సమ్మె ఏంటంటే ప్రభుత్వానికి ఒక రకమైన మెసేజ్ ఇవ్వడం కోసమే మరి ఈ 2 రోజులు సమ్మె చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇదే విధంగా ఇదే మొండిగా మళ్ళీ సాగితే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని ఐక్యమత్యంగా ఉండి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి కారకులు మేము కూడా ఒక భాగం అయినా సరే కార్మికుల పక్షాన కార్మికుల సమస్యలపై అనునిత్యం ఏఐటీసీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రభుత్వ అధికారులు, పెద్దలు, మంత్రులు ఇప్పటికైనా సరే ఈ విషయంపై దృష్టి సారించి వీళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా నమస్తే, నా పేరు మందా వెంకటేశ్వర్లు. ఈరోజు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు నిన్న ఈరోజు గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మెకు దిగడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి జీతాల సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఇదే ఎంపీడీ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా టెంటు శిబిరాన్ని సందర్శించి పంచాయతీ కార్మికులకు హామీ ఇచ్చిండు. మా ప్రభుత్వం
రాగానే పంచాయతీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేస్తామని, పంచాయతీ కార్మికులు కనీస వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా ఇవాళ పంచాయతీ కార్మికులు పస్తులుంటూ ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అతి కొద్ది వేతనాలు. ఆ అతి కొద్ది వేతనాలు కూడా సక్రమంగా ప్రతి నెల ఇవ్వకపోతే ఇవాళ పంచాయతీ కార్మిక కుటుంబాలు ఎలా బ్రతకాలి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికుల యోగక్షేమాలు పట్టించుకుంటామని ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలో కూర్చున్న మీరు ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు మీకేం ఎక్కువయ్యారా? ఇవాళ వారు అడిగే కోరికలు ఏమైనా గొంతుమ కోరికలా? కనీస వేతనాలు చట్ట ప్రకారం కనీస వేతనాలు పెంచమంటూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ రంగంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చే వేతనాలు ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు అడుగుతా ఉన్నారు. ఇవి కూడా తీర్చలేని ప్రభుత్వం, మీ చేతగాని ప్రభుత్వం వల్లనే ఇవాళ 2 రోజులు ఇవాళ ఎంపీడీఓ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ పంచాయతీ కార్మికులు టోకెన్ సమ్మెకు దిగారు. అందుకనే మేము ఒకటి అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల్ని తక్షణం మీరు చర్యలు తీసుకొని దృష్టి సారించి పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ జీతాలు తక్షణము చెల్లించాలని, కనీస వేతనాల చట్ట ప్రకారం కనీస వేతనాలు పెంచాలని, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ విధానాన్ని తక్షణం రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని, కార్మికుల సంఖ్య పెంచాలని, పనిచేస్తున్న కార్మికులకి పరిమాణం తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గ్రామ పంచాయతీ సిబ్బంది గత 2 రోజులుగా నిన్న ఈరోజు 27, 28 టోకెన్ సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 2 రోజులు సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ఇప్పటికే గత 4-5 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మా జీతాలు మేము కట్టిన చలానాలు కూడా ఎడిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఫ్రీజింగ్లో పెడుతున్నారు. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం క్రిస్టమస్ ముందే చెక్కులు కొట్టడం జరిగింది. ఆ చెక్కులు కూడా ఇంతవరకు పాస్ కాలేదు. మరి కొత్త సంవత్సరం వస్తుంది, ఆ కొత్త సంవత్సరానికి కూడా అయితే కావద్దు రేట్ల. మేము పోయిన సంవత్సరం 15 సమస్యలు పరిష్కరించాలని కోరినాం. ఇప్పుడు వాటిని కుదించి 8 సమస్యలైనా పరిష్కరించమని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. పంచాయతీ కమిషనర్ గారిని 17వ తారీఖు కలవడం జరిగింది. 17వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి జనాలు ఇందిరా పార్క్ రావాలని పిలుపునిచ్చాం. కానీ పోలీసు వారు ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్లు నిర్బంధించి వాళ్ళని వేధింపులకు గురి చేశారు. అయినా సరే వాటన్నింటినీ అధిగమించుకొని జనాలు చాలా వరకు వేల సంఖ్యలో ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దాంట్లో భాగంగానే జేఏసీ వారు 27, 28 టోకెన్ సమ్మె, 18, 19 ఎంపీడీ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. 18, 19 నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. నిన్న ఈరోజు టోకెన్ సమ్మె నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా 30వ తారీఖు క్యాబినెట్ మినిస్టర్ మొత్తం సమావేశం ఉంది. ఆ సమావేశంలో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది సుమారు 50,000 మంది ఉన్నారు. ఆన్లైన్లో ఎక్కిన వారు 15,000 మంది ఉన్నారు. మొత్తం 65,000 మంది ఉన్నారు. వారందరికీ వారి న్యాయమైన కోరిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానం సవరించి పాత పద్ధతిలో కేటగిరీ వాళ్ళ విభజించి వారికి ఇవ్వాలని, మరియు పెండింగ్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మొత్తం పరిష్కరించని ఎడల జనవరి 4 తర్వాత ఏ రోజైనా నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని, గత ప్రభుత్వం ఏదైతే మనకి చెప్పిందో ఆ విధానాలని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు ప్రకారం మా వేతనాలు పెంచాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 27, 28 జరిగిన అన్ని ఎండి ఆఫీసుల ముందు టెంట్ వేసుకొని టోకెన్ సమ్మె చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. గత పాలకులు ఇట్టనే కార్మికులని అశ్రద్ధ చేస్తే కార్మిక వర్గం తమ ఓటు ద్వారా దాన్ని ఫామ్ హౌస్ పంపించారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో, మేము అధికారంలో రాగానే గ్రామ పంచాయతీ కార్మికులకి జీవో ప్రకారం మీ వేతనాలు పెంచుతాం, అవసరమైతే మేము జనాభాకు అనుగుణంగా మిమ్మల్ని సంఖ్య పెంచుతామని కూడా హామీ ఇచ్చారు.
ఆ హామీని అమలు చేయమని మనం అడుగుతున్నాం తప్ప ఇంకా వేరే గొంతమ్మ కోరికలు ఏమి అడగట్లేదు మనం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కూడా TUCIగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎలా రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ కార్మికులు జెండాలను పక్కన పెట్టేనా అన్ని యూనియన్లు కలిసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మా వేతనాలు పెంచుకుంటాం. మీరే వాగ్దానాలు చేసినా వాగ్దానాలు అమలు చేసేంత వరకు కూడా మరో పోరాటానికి మరో సమ్మెకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధం కావాలని కూడా కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం.